అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. నా మాలేద్రన్నా చిన్న ఎక్కడ నువ్వు కాదులే నాకెవరానికి రాని అన్న నువ్వు యాడికి వేస్తాను అమ్మా తట్టది మా మీరు వెనకరన్న సార్ రావట్లేదు మీడియాలో మీరు సార్ పక్క అమ్మా ఒకరు వెనకరండి సార్ మెల్లగా మెల్లగా అందరికీ నమస్కారాలండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నెల్లూరులో 2 పార్కులు ఇనాగరేషన్ చేసాం. అవి 2 కూడా 9వ డివిజన్లో. నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని 2014-19లోనే నేను దీన్ని యాక్చువల్గా ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేసాం కూడా. మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. కానీ 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వం నిర్విరామం చేస్తుంది. అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ చుట్టేశారు. ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చెడిపోతే బైండింగ్. అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు ఆ పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి. వాటిలన్నీ డెవలప్ చేసి ఉండొచ్చు. అందుకనే మరలా ప్రభుత్వం రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం. ఆల్రెడీ సిటీలో ఉన్న 50 పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను. దాదాపు 40 పార్కుల దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ప్రతిరోజు అది చేస్తున్నారు సార్. కంప్లీట్ అయిపోయిన 2 ఇనాగరేషన్. ఇవాళ 9వ డివిజన్లో 2 పార్కులు చాలా చాలా చక్కగా చేశారు. అసలు ఆ పిల్లల ఆనందానికి అద్దం లేదు. పిల్లల ఆనందానికి ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండదు. అందులో సెలవులు ఇచ్చిన 23వ తేదీ నుంచి ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను. మీ ఏప్రిల్ 23 లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే
90% చేశారు. అటు కమిషనర్ గారిని, ఇంజనీర్ని, అందరినీ, గ్రీన్ కార్పొరేట్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 9వ డివిజన్లో లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప. అదేవిధంగా దొంతాల్లో గత 25 సంవత్సరాల నుంచి వచ్చిన చెత్త అంతా అడేస్తున్నారు. అది క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం, చాలా వేగవంతంగా చేస్తున్నారు. నెల్లూరులో ఏదైతే ఉందో అది 65 రోజుల లోపల అయిపోతుంది. 65 రోజుల లోపల అయిపోతే అక్కడ ఒక మంచి పార్క్ కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను. వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు. ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఈ విధంగా 1 by 1 నేను ఒకటే అందరికీ చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేసామో 100కి 100 పాలు నెల్లూరులో చేస్తాం, రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం. అయితే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి నెత్తినేసేసిపోయింది. దానికి అసలు తీర్చాలా, వడ్డీ తీర్చాలా, ఆదాయం లేదు. ఆదాయం ఎప్పుడు వస్తుంది? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తాయి. ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక, వాళ్ళ హరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తు ఉండాలా, యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ మీద చేస్తున్నారు, ఎకనామిక్ గ్రోత్ రావాలని. అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరితో కలెక్టరు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ, సాఫ్ట్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టరు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. అది కానీ పూర్తయితే దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, యువతకి 50,000 మందికి. దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను ఎవరు చెప్పేది, ఎలక్షన్స్కి ముందు అయితే మాట ఇచ్చామో దోమల లేని నగరం చేయడానికి యూజీడీ కానీ, సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మేమంతా, మీ మంత్రి ఎవరా అంటే మేము పొంగూరు నారాయణ గారు, పురపాలక శాఖ మంత్రి అన్నాం. ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది. పార్కుల మంత్రిగా అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు, ఆనాడు పార్కులు లేవు. అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది. ఈ పార్కులో 2017లో ఒకరు ఆక్రమించేసి ఒక పట్టా తెచ్చారు. ఆనాడు పూర్ణచంద్రరావు గారు, తిరుపతి నాయుడు గారు, వాళ్ళ మిత్రులంతా, పెద్ద మనుషులంతా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా, బాబురావు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారు. నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోర్టులు వేయడం జరిగింది. వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్కుని ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి ఒక పార్కు నిర్మించారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకటే మీకు తెలియజేసేది, రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది, అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది. అపోజిషన్లో పనిచేసేవాళ్ళు, అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు. అంతా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది తాకల. ఏదో పాపం ఉన్నట్టుండి ఈరోజు ఊడిపడ్డాడు. ఏదో మా మిస్సెస్ చూస్తుంది, ఫోను చూసా, ఉన్నటువంటి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఎవరు నీ అమ్మ పడవ ఇంతలో క్యాండిడేట్ వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత అని చేశాను. రావటం
కోర్టు దోసుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి? ఆయన దోసుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు అనిల్ గారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎప్పుడు కూడా ఆయనకు 10 మందికి 10 బోర్లకి 10 జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు. ఆయన ఆ ఫ్లైట్లో నుంచి ఆడ దిగాడు. ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఎవరు నమ్మరు, నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అనిల్ గారు. ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పుడు అది పూర్తయింది. నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు? నరసరావుపేటకు పంపించారు. నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయావు. ఉన్నటువంటి ఈరోజు పడ్డావు. చూస్తే నీ స్టేట్మెంట్ ఎందుకునైనా వద్దు, ఆపేయి. మా నారాయణ నీకు ఆ రోజు చెప్పా, మా నారాయణ గారిని చూసి నేర్చుకోండి. కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం. ఒక నెల రోజులు ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. పార్కులు ఎలా చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, సైడ్ కాలువలు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా. నారాయణ గారు తిట్టొద్దు, నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా. నా మాట వినలా. అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక 10 పనులు చేస్తే ప్రజలు 10 కాలాల పాటు అనుకుంటారు. ఈరోజు నారాయణ గారు చూడండి, ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు. అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు. వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు. ఒక మంచి మంత్రి, ఒక పార్కుల మంత్రి, ఒక అభివృద్ధి మంత్రి, ఒక పక్క నెల్లూరు జిల్లా చూడొచ్చు, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.